కేంద్రంలో మరోసారి మోదీ సర్కార్ వస్తుందని నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ధీమా వ్యక్తం చేశారు. భీమవరంలో ఏర్పాటు చేసిన బీసీల ఆత్మీయ సమావేశంలో శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. బీసీ కార్పొరేషన్లను జగన్ కేవలం అలంకారప్రాయంగానే చేశారన్నారు. బీసీలను జగన్ మోసం చేశాడన్నారు. బీసీ కార్పొరేషన్ల కార్యాలయాల్లో కనీసం కుర్చీ కూడా లేదని విమర్శించారు శ్రీనివాస్ వర్మ. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమన్నారు శ్రీనివాస్ వర్మ. జాతీయ బీసీ ఓబీసీ కమిషన్ కు రాజ్యాంగ పద్ధతి కల్పించింది, చట్టపద్ధతి కల్పించింది. బీసీ కమిషన్, ఓబీసీ కమిషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కేబినెట్ లో 27 మంది బీసీ మంత్రులు ఉన్నారు. భారతదేశ చరిత్రలో తొలిసారి అనేక చేతి వృత్తుల వారికి, బీసీ కులాలకు సంబంధించిన చేతి వృత్తుల వారికి సంక్షేమం కోసం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కోసం 13,000 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అలా ఫిషర్మెన్ కమ్యూనిటీకి పెద్ద ఎత్తున ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు కల్పించినట్టు ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. బీసీ కులాలందరినీ, కనీసం ఉన్నటువంటి కులాలందరినీ కూడా విడదీసి కార్పొరేషన్ పేరు 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసి చెట్టి పంజ గౌడ కలుపుంటే విడదీసింది. ఇంకా ఏదో యాత్ర శ్రీశైన ఇవన్నీ ఒక్క కార్పొరేషన్ కి కుర్చీ లేదు, చైర్మన్ కి ఆఫీస్ లేదు. ఇది బీసీలు గౌరవించడం, అవమానించడం అనేటువంటి విషయం ఆలోచన చేయాలి దయచేసి.